వీడియోలో ఫ్రీ కిక్ ఎప్పుడు అవుద్ది, పెనాల్టీ ఎప్పుడు అవుద్దో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీకు ఫ్రీ కిక్ పెనాల్టీ గురించి తెలియాలంటే ఫస్ట్ ఫౌల్స్ గురించి తెలియాలి. ఫౌల్స్ గురించి తెలియక ముందు పెనాల్టీ ఎప్పుడు అవుద్ది, ఫ్రీ కిక్ ఎప్పుడు అవుద్దో ఈ వీడియోలో నీట్గా ఇస్తాను. ఇది పిచ్ అంటే ఇందులోనే ఆడుతాడు ప్లేయర్స్. సో ఫౌలు ఈ బౌండరీలోనే అయిందంటే పెనాల్టీ వస్తుంది. ఈ బౌండరీ బయట ఎక్కడైనా ఈ ప్లేస్ ఎక్కడ ఏ ప్లేస్లోనైనా ఫ్రీ కిక్ వస్తుంది. మన ఓన్లీ ఆపోజిషన్ బాక్స్లో ఈ బౌండరీలోన ఏదైతే ఫౌల్ అయితే పెనల్టీ వస్తుంది. అది డిఫరెన్స్. బయట ఎక్కడైనా ఫ్రీ కిక్ వస్తుంది. ఫ్రీ కిక్కి పెనల్టీ డిఫరెన్స్ ఏంటో అంటే ఫౌల్స్ గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫ్రీ కిక్ వచ్చేసి పెనల్టీ గురించి చెప్తాను. చూడండి ఇది ఫ్రీ కిక్ అంటే చూడండి, ఈ మిడిల్లో ప్లేయర్స్ ఉంటారు అవుట్ ఆఫ్ ద బౌండరీ. చూడండి ఈ వైట్ లైన్ మీకు కనబడకపోవచ్చు, ఇది బౌండరీ. అంటే ఈ లోపల జరిగి ఉంటే పెనల్టీ అయ్యేది, కానీ ఇక్కడ జరిగింది కాబట్టి ఫ్రీ కిక్ అయింది. చూడండి మిడిల్లో ప్లేయర్స్ ఉంటారు, ఇటువైపు కూడా ప్లేయర్స్ ఉంటారు, గోల్ కీపర్ ఉంటాడు. సో చాలా కష్టం ఫ్రీ కిక్ని కన్వర్ట్ చేయడం గోల్గా, కానీ టాప్ ప్లేయర్స్ కన్వర్ట్ చేస్తారు. సో దాని గురించి సరే మాట్లాడదాం. నెక్స్ట్ పెనల్టీ అంటే ఇది పెనల్టీ అంటే ఓన్లీ గోల్ కీపర్ ఒక్కడే ఉంటాడు. గోల్ కీపర్ నెక్స్ట్ స్ట్రైకర్ అంతే, పొజిషన్ నుంచి డైరెక్ట్ కొడతారు గోల్కి. సో ఇది చాలా ఈజీ అని అనిపిస్తుంది. సో కొంచెం డిఫరెంట్గా మారుతుంది. టెన్షన్కి చాలామంది ఇదైపోతారు కదా. సో అది మన క్రికెట్ రూల్స్లో చూసుకోవాలంటే మంచి బౌలింగ్ వేసాడు, కానీ ఫ్రీ బాల్ వేసాడు, అది క్యాచ్కి వెళ్ళింది. సో అలాగా ఉంటుంది. సో పెనల్టీ నుంచి మిస్ చేయడం చాలా తక్కువ మిస్ అవుతుంది. ఎందుకంటే చూడండి డైరెక్ట్గా స్ట్రైకరు గోల్ కీపర్ ఉంటాడు. అదే ఫ్రీ కిక్లో చూడండి మిడిల్లో డిఫెండర్స్ ఉంటారు, మొత్తం 11 డిఫెండర్స్ ఇక్కడ కాయొచ్చు, ఆ పాసిబిలిటీ కూడా ఉంది. సో చాలా కష్టం ఫ్రీ కిక్ నుంచి గోల్ కొట్టడం. అదే పెనల్టీ నుంచి అయితే 1-1 ఇతను లెఫ్ట్ సైడ్ వెళ్ళాడు, రైట్ సైడ్ క్రాస్ కొడతాడు అంతే. సో గోల్ ఈజీగా అవుద్ది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ పెనల్టీ వచ్చేసి ఫ్రీ కిక్. నేను ఫౌల్స్ అని మాట్లాడాను కదా, ఆ ఫౌల్స్ ఎలాగవుతాయో చూద్దాం. చూడండి ఇది ఫౌల్. ఎందుకంటే ఫౌల్ ఎప్పుడు అవుద్దంటే అటాకర్ని డిఫెండర్ డైరెక్ట్గా కింద పడేశాడు. ఇక్కడ బాల్ ఎక్కడ టచ్ అవ్వట్లేదు. బాల్ టచ్ అయితే అది ఫౌల్ కాదు, ట్యాకిల్. అది ట్యాకిల్కి ఫౌల్కి మధ్య తేడా అదే. చూడండి ఇక్కడ డైరెక్ట్గా బాల్ ఎక్కడైనా రన్ అవ్వలేదు కదా, డైరెక్ట్గా బాల్ వెళ్ళిపోయింది, కానీ ప్లేన్ పడేశాడు. సో ఇది ఫౌల్ అవుద్ది. ఇది పెనల్టీ బాక్స్ చెప్పాను కదా, ఈ బాక్స్లో అవుతే పెనల్టీ బాక్స్లో అవుతే ఇది ఆ ఫౌలే పెనల్టీ బాక్స్లోనైతే పెనల్టీ వస్తుంది. అది ఈ ప్లేస్లో ఏ ప్లేస్లో ఎక్కడైనా ఈ బౌండరీ దాటి ఈ ప్లేస్లో నేను ఎక్కడైనా అది ఫ్రీ కిక్ అవుద్ది. ఓన్లీ ఈ బౌండరీలోనైతేనే కరెక్ట్గా ఈ బౌండరీలోనైతేనే పెనల్టీ వస్తుంది. ముందు ఎక్కడైనా ఫ్రీ కిక్కే అదే. సో ఇదైతే 50-50 ఛాన్స్ కాదు. చూడండి బాల్ని స్ట్రైకరు ఆపుతున్నాడు, డైరెక్ట్గా ఏడ్ చేశాడు డిఫెండరు, డైరెక్ట్గా అతను కాల్ని తన్నాడు. అతను కాల్ని తన్నడం వల్ల ఇది ఏటవుద్దంటే ఇది కాల్ చూడండి కాల్ మర్చేశాడు. సో ఇది డెఫినెట్గా పెనల్టీ అవుద్ది పెనల్టీ బాక్స్లో అయితే. కాకపోతే బయట అయితే ఫ్రీ కిక్ అవుద్ది, ఎల్లో కార్డ్ వస్తుంది. సో ఇది చూడండి, ఇక్కడ చూడండి ఇది బౌండరీ లైన్. అంటే చూడండి మీకు చెప్పాను కదా ఇందాక పెనల్టీ బాక్స్ అని, ఇది బౌండరీ లైన్. చూడండి ఇది బౌండరీ లైన్ ఇది. అంటే ఇది బౌండరీ లైన్ ముందు ఉంటుంది. చూద్దాం ఇక్కడ చూడండి, స్ట్రైకర్ ముందుకు పరిగెడుతుంటే కాల్ పెట్టి ఓపెన్ మెకామో కేని ఒక కాల్ పెట్టి లాగేశాడు. సో ఇది డెఫినెట్లీ ఇన్నర్ బాక్స్లోకి వస్తుంది, ఎందుకంటే హ్యారీకేన్ లోపల పడ్డాడు. సో ఇదైతే పెనల్టీలోనే కన్వర్ట్ అవ్వచ్చు. రెఫరీ డెసిషన్ మీద ఉంటుంది. 50% పెనల్టీ ఉండొచ్చు, 50% ఫ్రీ కిక్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఫ్రీ కిక్ ఇవ్వచ్చు అంటే ఈ ట్యాకిల్ బయట జరిగింది, కానీ ఇక్కడ లెగ్ మాత్రం ఓపెన్ కమోది లోపల ఉంది. సో ఇది మ్యాక్సిమం రూల్స్ బట్టి చూసుకుంటే ఇది పెనల్టీ. ఇది చూడండి లోపల పడ్డాడు, బాల్ లోపల ఉంది, లెగ్ కూడా ఇక్కడ చిన్న లెగ్ మూమెంట్ చూడండి, ఈ లెగ్ లోపల ఉంది. సో ఇది పెనల్టీ. ఫస్ట్ మీకు పెనల్టీ ఫౌల్స్ గురించి ఇంకా క్లియర్ మీకు అంటే క్లియర్ ట్యాకిల్స్ 1 అయినప్పుడు పెనల్టీ ఫ్రీ కిక్ ఏది ఎవరు. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో చూడండి ఈ వీడియో చూడండి, కరెక్ట్గా బాల్ డిఫెండర్ కరెక్ట్గా
ఆ బాల్ని గెలిచాడు. సో అంటే బాల్ ఆ కాలుకి తగిలింది. సో నో పెనల్టీ, నో ఫ్రీ కిక్. ఇక్కడ కూడా చూడండి, ఎంగలో కాంతే పరిగెట్టుకుంటూ వచ్చాడు, కానీ రెడ్ డిఫెండర్ వెన్రిక్ అనేవాడు బాల్ వన్ అయ్యాడు. సో ఇది కూడా ఫ్రీ కిక్ పెనల్టీ కాదు. పడినా ఏటైనా ఇది కాదు. ఇది 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 ఇంకా చాలా ఫోర్స్ఫుల్ వన్. సో ఇది చాలామంది చూసుంటారు. సో ఇది కాదు. ఇది చూడండి ఎంత ఫోర్స్గా వస్తాడంటే డిలీట్. ఈ డిఫెండర్ డిలీట్ అనేవాడు డిఫెండర్ చాలా ఫోర్స్ మీద వస్తాడు. డిలీట్ అంటే ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో ఉన్నాడు కదా, ఆ డిఫెండర్ చాలా ఫోర్స్ మీద వచ్చాడు, కానీ బాల్ వన్ అయ్యాడు. అది ఇంపార్టెంట్. బాల్ వన్ అవ్వడం వల్ల అది ఫ్రీ కిక్ కాదు, పెనల్టీ కాదు. బాల్ వన్ అవ్వకపోతే మాత్రం అది ఫ్రీ కిక్, పెనల్టీ, అదే రెడ్ కార్డ్ కూడా లేకపోవచ్చు. పెనల్టీ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే లోపలే అయ్యింది ట్యాక్లు. సో ఒక్క నిమిషం, ఇగండి చూడండి ఎంత ఫోర్స్కి వచ్చి ఆ బాల్ వన్ అయ్యాడు. స్పీడ్ తగ్గించి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఆ బాల్ వన్ అయ్యాడు. సో అది ఫ్రీ కిక్ కాదు, పెనల్టీ కాదు. అది ఇంపార్టెంట్. చూడండి క్లియర్గా, ఇంకా మీకు అర్థం. ఇక్కడ చూడండి బాల్ అక్కడికి ఆ డిఫెండర్ కాలు తగిలింది. సో ఫ్రీ కిక్ కాదు, పెనల్టీ కాదు, క్లియర్ టెకల్ వన్. ఇక్కడ చూడండి ఫస్ట్ బాల్ విన్ అయ్యాడు. బాల్ కింతమైన టచ్, చాలా చిన్న పీస్ అయిన టచ్ అయినా అది ఫ్రీ కిక్ కాదు, పెనల్టీ కాదు. ఇక్కడ చూడండి బాల్ టచ్ అయ్యాడు, బాల్ని అటువైపు క్రాస్ చేశాడు. సో ఇది పెనల్టీ కాదు, ఫ్రీ కిక్ కాదు. సో ట్యాకిల్ వన్, క్లియర్ ట్యాకిల్ వన్. ఇంకా చాలా చూడొచ్చు. ఇది కూడా చూడండి, ఈ డిఫెండర్ రెడ్ డిఫెండర్, మాంచెస్టర్ యునైటెడ్ డిఫెండర్ బాల్ వన్ అయ్యాడు. బాల్ చిన్న టచ్ చేసినా చాలు. సో ఫ్రీ కిక్ కాదు, పెనల్టీ కాదు. సో అది ఇంపార్టెంట్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేస్తే చాలు. ఏ చిన్న డౌట్ ఉన్నా నేను మ్యాక్సిమం ఫుట్బాల్కి సంబంధించి నేను మీకు ఆఫ్ సైడ్ రూల్ గురించి కావాలన్నా ఏది కావాలన్నా నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చిన్న డౌట్